కుక్కను కూడా పెంచుతోంది. ఖాళీ దొరికినప్పుడు మూగజీవులకు సేవ కూడా చేస్తుంటుంది. ప్రస్తుతం పూజ ఒక సినిమాకు 1 కోటి నుంచి 2 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటోంది. పూజ మిస్ ఇండియా 2019 పోటీలలో పాల్గొన్నా మొదటి రౌండ్స్ లోనే ఎలిమినేట్ అయిపోయింది. అయితే 2010లో విశ్వసుందరి పోటీలకు భారతదేశం నుంచి ఎంపిక కోసం జరిగిన అందాల పోటీల్లో 2వ స్థానంలో నిలిచింది. ప్రముఖ దర్శకుడు అశుతోష్ గోవరికర్ భార్య సునీత రికమెండేషన్ వలన పూజా హెగ్డేకు మొహంజదారో చిత్రంలో నటించే అవకాశం లభించింది. వ్యాపార ప్రకటనలో పూజాను చూసిన ఆమె ఈ చిత్రానికి రికమెండ్ చేసింది. అయితే మొహంజదారు చిత్రం ఒప్పుకోవడం వలన అప్పట్లో మణిరత్నం చిత్రంలో నటించే అవకాశాన్ని కోల్పోయింది పూజ. పూజా హెగ్డే హీరో మాస్టర్ ప్రకటనలో రణబీర్ కపూర్ తో కలిసి నటించింది. పూజకు ముకుంద సినిమాలోని గోపికమ్మ సాంగ్ ఎంతో పాపులారిటీని తెచ్చిపెట్టింది. పూజ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. పూజకు ఫేస్బుక్ లో 11 మిలియన్ ఫాలోవర్స్, ఇన్స్టాగ్రామ్ లో 18.4 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. సాధారణంగా కథానాయికలకు పారితోషికం చాలా తక్కువ ఉంటుంది. అందులో